హాయ్ అండి. ఈరోజు నేను ఉల్లికాడ టమాటా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఉల్లికాడని చిన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టేసుకున్నానండి. తర్వాత 4 టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఆయిల్లో వేసేయాలి. ఇలా చక్కగా ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా వేగాయి కదా, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు టమాటాని మగ్గనివ్వాలి. ఇలా టమాటా పూర్తిగా మగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల్ని కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఉల్లికాడ చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, మసాలాని యాడ్ చేసుకుందాం. ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి కర్రీ బాగా ఉడికిపోయింది కదండి, ఒకసారి చక్కగా కలుపుకొని కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికాడ టమాటా కర్రీ మనకు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.